కరీంనగర్ అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లారగట్ల కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. నకిలీ ఇంజిన్ ఆయిల్ తో పాటు లైసెన్స్ లేకుండా అల్లం పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఇంకో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యూనిట్ ను సీజ్ చేశారు. సరైన పేపర్లు లేని 37 టూ వీలర్స్, 4 ఆటోలు, ఒక కారును కూడా పట్టుకున్నారు. నిషేధించిన గుట్కా, తంబాను నిల్వల్ని స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో దాదాపుగా 250 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేసినారు. ఈ తెల్లవారుజామున స్టార్ట్ చేసి 7:30 వరకు కంటిన్యూ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనటువంటి 37 టూ వీలర్స్, 4 ఆటోలు, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా, ప్రాపర్ లైసెన్స్ లేకుండా సొంతంగా జింజర్ పేస్ట్ తయారు చేసేటువంటి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫేక్ ఇంజన్ ఆయిల్, గోల్కొండ మధు అనే ఒక వ్యక్తి ఫేక్ ఇంజన్ ఆయిల్ తయారు చేస్తున్నాడు. అతను ఆ యూనిట్ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇల్లీగల్ రీఫిల్లింగ్ ఆఫ్ గ్యాస్, పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లకు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నటువంటి ఒక యూనిట్ను పట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా గుట్కా, తంబాకు చాలా పెద్ద క్వాంటిటీ సీజ్ చేయడం జరిగింది. మరి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ దానివల్ల పెద్ద ఎత్తున జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మా నోటీస్కి వస్తున్నాయి. మరి దీన్ని ఇంకా విస్తృతం చేసి ప్రతి ఏరియాను కూడా కవర్ అయ్యేటట్టు